మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారుల తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తొలగించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండో వార్డులోని గన్ బజార్ ప్రాంతంలో చెత్త పేరుకుపోయిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన చెత్త చెదారంతో నిండిపోయి దుర్వాసనతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారని బోరున విలపించారు. బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వీడి వెంటనే పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రగతి ప్రణాళికతో నియోజకవర్గం రూపురేఖలు మార్చేలా అధికారులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. మోండా డివిజన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. 100% స్ట్రీట్ లైట్లు వెలిగేలా చూడాలని, నాలాలు డ్రైనేజీలని తక్షణమే శుభ్రం చేయించి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని పార్కులను ఆధునీకరించి ప్రజల కోసం ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను కోరారు. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు అంచనాలు సిద్ధం చేస్తే ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మోండా డివిజన్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో బోయిన్పల్లి డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, ఈఈ వెంకటేశ్వర్లు, డిఈ దీపిక, ఏఈ వరుణ్ దేవ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు వర్క్ చేస్తారో వాళ్ళతో మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఫైనల్ గా ఈ 99 డేస్ లో ఒక పెద్ద మార్పుకు మీరు ఏం ప్లాన్ చేసుకోవాలంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఎప్పుడైనా ఏ పైప్ లైన్ పనిచేస్తే వారికి ఆ పైప్ లైన్ తో పాటు ఆ రోడ్డు కూడా బడ్జెట్ వేసుకోమని చెప్పాలి. ఇట్లా ఇప్పుడు అంబేద్కర్ నగర్ ఉంది సార్, అక్కడ డ్రైనేజ్ ఉంది, రోడ్ ఏమో మాకు శాంక్షన్ అయింది, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చింది. వాళ్ళు పైప్ లైన్ వేస్తే మీరు రోడ్ వేయడానికి రెడీ. అవునండి. ఇప్పుడు చాలా మటుకు ఏమైతుంది, మీరు మంచి వాళ్ళు కాబట్టి, తెలివిపరులు కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం కావద్దని ఆలోచనతో అది వేసినాక ఇస్తుంది. వేరే వాళ్ళు మీకు శాంక్షన్ అయిందని రోడ్ వేసేసింటే మళ్ళీ తోలితే దానికి ఏం చేయాలంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళతో ఫస్ట్ ఒకసారి దేశం ఉంది మీరు అనుకోవడమా, ఏమైనా ప్రాసెస్ ఉందా, రిక్వైర్మెంట్ ఉందంటే మీరు ఒక బాధ్యతగా తీసుకోండి. ఈ రోజు తర్వాత ఎక్కడ పని చేసినా ఆ ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే ఆలోచన తెచ్చుకొని ఫస్ట్ ఆ పని చేసి ఈ పని చేస్తే 2 పనులు అవుతాయి కదా. ఇప్పుడు మీరు వేసేస్తారు, మళ్ళీ తోగితే పైసలు వేస్ట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కూడా కండిషన్ ఏం పెట్టాలంటే తోగిన తర్వాత ఏ కూడా అది కూడా చేసిన ఆనందం ఏముంటుంది వాళ్ళకి, పబ్లిక్ కి. రెండు కలిసి అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఆకలి తీర్చేవారు దైవంతో సమానమని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ స్పష్టం చేశారు. ప్రముఖ సంఘ సేవకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధి ఎన్వి పృథ్వీనాథ్ సతీమణి సుమిత్రాదేవి 76వ జయంతి సందర్భంగా బోయినపల్లి బాపూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆహార వితరణ చేశారు. తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఆలయంలో అన్నదానం నిర్వహించి పేదల ఆకలి తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు, కుమారులు అనిల్, సునీల్, కుమార్తె అనిత, ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ ముదిరాజ్, అజిత్, పుట్టి నరసింహ, శ్రీకాంత్, రామారావు తదితరులు పాల్గొన్నారు. తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.